కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్ కాంప్లెక్స్ లోని యూనియన్ బ్యాంక్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి దాటాక ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అలారం మోగింది. స్థానికులు పోలీసులకు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. షట్టర్ లాక్ ను పగలగొట్టి అద్దాలను ధ్వంసం చేసి 2 ఫైర్ ఇంజిన్లతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. దాదాపు 2 గంటల పాటు ఫైర్ సిబ్బంది కష్టపడ్డారు. లాకర్ లోని నగదు సేఫ్ గా ఉందని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఫర్నిచర్, కొన్ని ఫైల్స్ దగ్ధం కాగా అద్దాలు ధ్వంసమయ్యాయి. ప్రమాదానికి గురైన బ్యాంక్ వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. బ్యాంక్ అధికారులు ప్రమాదంపై విచారణ చేపట్టారు. ఎప్పుడైనా రాత్రి 7 గంటల వరకే బ్యాంక్ పని ముగించుకొని ఉద్యోగులు, సిబ్బంది వెళ్లిపోతారు. కానీ నిన్న రాత్రి సాంకేతిక సమస్య ఉత్పన్నం కావడంతో రాత్రి 10:30 గంటల వరకు బ్యాంకు సిబ్బంది విధి నిర్వహంలోనే ఉన్నారు. సిబ్బంది లాక్ వేసి వెళ్లిన గంట తర్వాత కరెంట్ షార్ట్ సర్క్యూట్ తో దట్టమైన పొగతో మంటలు చెలరేగినట్లు పోలీసులు భావిస్తున్నారు. टोटल एरिया